దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. మీ మధ్యలోనికి నన్ను ఆహ్వానించినటువంటి దేవుని యొక్క దాసులకు, సంఘమైనటువంటి మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. దయచేసి మీ దగ్గర సెల్ ఫోన్స్ ఫ్లైట్ మోడ్లో కానీ సైలెంట్లో కానీ పెట్టవలసిందిగా మనవి చేస్తున్నాను. మనము దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నామనేసి మర్చిపోవాలి. దేవుణ్ణి మనము గౌరవించే అటువంటి విధానము, ఆరాధించే అటువంటి విధానము మనం ఆయనకు ఎంత సమయాన్ని ఏ విధంగా హెచ్చిస్తున్నామనే దాన్ని బట్టి తెలియబడుతుంది. పాస్టర్ గారు ఎంత సమయం తీసుకోవాలో చెప్పలేదు. ఒక 2 గంటలు మనం మాట్లాడుకుందాం, నో ప్రాబ్లం. పాస్టర్ గారు 1 అవర్ అన్నారు. మనం 1 అవర్ మంచిగా మాట్లాడుకుందాం. ఈ లోపల గంగరాం నాన్నగారు మంచి భోజనాన్ని మన కోసం సిద్ధపరుస్తున్నారు. దానికంటే ముందు ఆత్మీయ ఆహారాన్ని మనం భుజించుదాం. దయచేసి మీ ఫోన్లు ఫ్లైట్ మోడ్లో కానీ సైలెంట్ మోడ్లో కానీ పెట్టుకోనండి. మేము మీ మధ్యలో వినండి. దయచేసి మేము ఈ యొక్క నెలలోనే మేము సువార్తకు వెళ్ళాం. అయ్యా, కెన్ యూ ప్లీజ్ టర్న్ ఇట్ ఆన్, ప్లీజ్. సువార్తకు వెళ్ళినప్పుడు దేవుని నమ్మినటువంటి దేవుని యొక్క బిడ్డ నాతో పాటే వస్తూ అతడు సువార్తను ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఏంటిది? నువ్వు యేసు ప్రభువుని నమ్ముకో, నీ రోగం బాగవుతుంది. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకో, నీకు దీవెనలు వస్తాయి, నీ కుటుంబం బాగవుతుంది అనేసి చెప్తూ ఉన్నాడు. ఈ లోకములో యేసు ప్రభువుని రకరకాలైనటువంటి ప్రజలు రకరకాలుగా ఆయనను నమ్ముకుంటూ ఉంటారు. కొంతమంది రోగం కోసం కావచ్చు, కొంతమంది ఉద్యోగం కోసం కావచ్చు, కొంతమంది వారు కోరుకున్న కోరిక నెరవేర్చబడడానికి యేసు ప్రభువుని నమ్ముకుంటూ ఉంటారు. ప్రశ్న ఏంటిదంటే, మనం ఏ విధంగా ఆయనను నమ్ముకోవాలి, ఎందుకు ఆయనను నమ్ముకోవాలి? ఈ లోకంలో క్రైస్తవులుగా యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారిగా మనం చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైన పని, అతి ప్రాముఖ్యమైనటువంటి పని, దేవుని యొక్క లేఖనాన్ని చదవడం మనం నేర్చుకోవాలి. దేవుని యొక్క లేఖనాన్ని నమ్మడం మనం నేర్చుకోవాలి. చదవడమే కాదు, చదవాలి, చదివిన దాన్ని నమ్మాలి. టీవీలలో మీరు ఒకవేళ వాక్యం వింటే, టీవీలలో వాక్యం వినడము చాలా మట్టుకు మీరు ఆపేసేయాలి అనేసి నేను కోరుకుంటా. దానికంటే ముందు మీరు చేయాల్సినటువంటి పని, నేను చేయాల్సినటువంటి పని ఏంటిదంటే, నా అంతటా నేను వాక్యం దగ్గరకు వచ్చి బైబిల్ గ్రంథాన్ని నా అంతటా నేను, నీకు నీవుగా నాకు నేనుగా చదవడం నేర్చుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి? చదవడం నేర్చుకోవాలి. ఎవరో చెప్పింది వినడము అది రెండో విషయం. దయచేసి ఎక్కడో కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, చిన్నపిల్లల్ని కంట్రోల్లో పెట్టండి. మనం మంచిగా వాక్యాన్ని నేర్చుకుందాం. నేను ఎక్కువసేపు చెప్పే ప్రసంగికుని కాదు. 7:20 అవుతుంది. మనం 8 గంటల లోపే ముగించుకుంటాం. ఎందుకంటే మరొకసారి పిలవాలి కదా పాస్టర్ గారు నన్ను, కదా. ఫస్ట్ ఏంటంటే, మనం వాక్యాన్ని మనంతటా మనము చదవడం నేర్చుకోవాలి. ఒకవేళ మీకు చదువు రాదు అంటే, ఈ రోజులలో మీరు నేను వాక్యం వినడానికి అవసరమైనటువంటి
సాంకేతికత, టెక్నాలజీ అన్నది వచ్చింది. మనం దాన్ని పెట్టుకొని వింటే బైబిల్ గ్రంథాన్ని మనం వినొచ్చు. ఒకవేళ మీరు ఎన్ని అధ్యాయాలు చదువుతున్నారో నేను అడగను. ఒకవేళ మీరు 3 అధ్యాయాలు చదివితే కనీసము రోజుకు 10 అధ్యాయాలన్నా చదవాలి. ఎన్ని అధ్యాయాలు చదవాలి? 10 తక్కువ. 10 ఎంత తక్కువ. నాకు తెలిసినటువంటి ఒక సహోదరి ఉంది, కూలి పని చేసుకుంటుంది. కూలి పని అంటే సిమెంటు, సున్నం ఇవన్నీ కలుపుతుంది, ఇసుక. హార్డ్ వర్కింగ్, చాలా కష్టపడుతుంది. ఆమె ఆ పని చేస్తూనే రోజుకు 30 అధ్యాయాలు చదువుకుంటుంది. ఎన్ని అధ్యాయాలు? 30 అధ్యాయాలు చదువుకుంటుంది. ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నా నేను అనేసి అంటే, మనం అంత్య దినాలలో ఉన్నాం. ఏ దినాలలో ఉన్నాం? అంత్య దినాలు అంటే అపాయకరమైనటువంటి దినాలు. ఈ దినాలలో చాలామంది బోధకులు యేసు ప్రభు నామాన్నే ప్రకటిస్తున్నామని చెప్తూ అనేకులను మోసపరుస్తూ ఉన్నారు. మొన్న ఒక చాలా ఫేమస్ చాలా పేరు పొందినటువంటి ఒక బోధకుడిని నేను అబద్ధ బోధకుడు అన్న. ఆయనకు ఒక వీరభక్తుడు ఉన్నాడు. ఆయన ఏమన్నాడు అంటే, నన్ను చంపేస్తా అన్నాడు. ఆయన చర్చ్కే వెళ్తాడు, ఆయన ప్రార్థనే చేస్తాడు. ఎందుకు? ఏంటిది సమస్య? ఎక్కడుంది అంటే, వాక్యాన్ని గ్రహించకపోవడము, వాక్యాన్ని చదవకపోవడము ప్రధానమైనటువంటి సమస్య. యేసు ప్రభుని కొంతమంది ధనం కోసం నమ్ముకుంటారు, కొంతమంది వారి కోరికలు నెరవేర్చబడడానికి నమ్ముకుంటారు. కానీ యేసు ప్రభు ఎవరు, ఆయనను మనం ఎందుకు నమ్ముకోవాలి అన్నది బైబిల్ గ్రంథం వివరించినట్టుగా, చెప్పినట్టుగా ఇంకే మనుష్యుడు ఎప్పుడైనా కానీ వివరించలేడు. ఒక మాట నేను మీకు చూపెడతాను, చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనం. కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోవుదరని మీతో చెప్పితిని. నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల, మీరు నమ్మని ఎడల, మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురని వారితో చెప్పాను. యూదులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు యేసు ప్రభు మంచి బోధకుడే అన్నట్టుగా నమ్మారు. యేసు ప్రభుని కొన్ని రోజులైన తర్వాత ఇతడు విశ్రాంతి దినాన్ని పాటిస్తలేడు కాబట్టి ఇతడు దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి వాడు కాదు అన్నారు. యేసు ప్రభుని వాళ్ళు రకరకాలుగా అనుకున్నారు. యేసు ప్రభు ఆ ప్రజలతోటి, ఆ మనుషులతోటి ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏంటిదో తెలుసా? నేను చెప్పినటువంటి విధంగా మీరు నన్ను నమ్ముకోకపోతే, మీరు అనుకున్నట్టు కాదు, కానీ నేను చెప్పినటువంటి విధంగా మీరు నమ్ముకోకపోతే, మీరు మీ పాపములలోనే ఉండి మీరు చనిపోతారు. నీకు ఇష్టం వచ్చినట్టు నీవు యేసు ప్రభుని నమ్ముకోవడం కాదు, ఆయన చెప్పినట్టుగా నమ్ముకోవడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు చెప్పినట్టుగా? ఆయన చెప్పినట్టుగా. ఆయన ఏమని చెప్పాడు అన్నది ప్రశ్న ఇక్కడ. ప్రియమైనటువంటి వారలారా, దయచేసి కూర్చోండి. యేసు క్రీస్తు ప్రభు
యేసుక్రీస్తు ప్రభు ఎవరు? యేసు ప్రభుని నువ్వు అందరితో పాటు సమానము అంటే నీకు సమస్య ఉండదు. నువ్వు దేవుళ్ళల్లో ఒక దేవుడు అని చెప్పు, సమస్య ఉండదు. ఆయన ఒక మంచి బోధకుడు అని చెప్పు, సమస్య ఉండదు. యూదులకు సమస్య ఎక్కడ ఏర్పడ్డది అంటే, నేను దేవుని కుమారుణ్ణి అని ఆయన చెప్పాడు కాబట్టి అక్కడ సమస్య ఏర్పడ్డది. అంటే ఏమంటున్నాడు యేసు ప్రభు అంటే, నేను దేవుణ్ణి అంటున్నాడు. నేను ఎవరిని? దేవుణ్ణి. అక్కడ యూదులకు ఇష్టం లేదు ఆ మాట. ప్రియమైనటువంటి వారలారా, యేసు క్రీస్తు ఈ భూమికి పునాది వేసినటువంటి వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు? ఈ భూమికి పునాది వేసినటువంటి వాడు. ఈ భూమి ఎంత విశాలంగా ఉందో ఒకసారి గమనించండి. ఇక్కడ నుండి అమెరికా వరకు ఇదే భూమి కదా? ఇదే భూమి కాదా? ఒకటే భూమి. అమెరికా వరకు, జపాన్ వరకు, ప్రపంచం మొత్తం ఇది ఒక్కటే భూమి, అవునా? ఈ బిల్డింగ్ ఎంతో చక్కగా నిర్మించబడ్డది. దీనికి పునాది ఉందా? పునాది ఉంది కదా. పునాది లేకపోతే ఏమవుతుందో మనందరికీ తెలుసు కదా. దీనికి పునాది ఉంది. ఈ పిల్లర్కు దాదాపు ఒక 10 ఫీట్ల గ్యాప్ ఉంటుంది అనుకోండి కదా. 10 ఫీట్ల గ్యాప్లో పిల్లర్ వేసింది. 10 ఫీట్ల గ్యాప్కు ఒక పిల్లర్ వేసినప్పుడు ఇక్కడ నుండి అమెరికా వరకు ఎన్ని పిల్లర్లు వేసి ఉంటారు? అమెరికా వరకు ఇక్కడ భూమి కిందనైతే పిల్లర్లు వేయాలి కదా. ఎన్ని పిల్లర్లు వేసి ఉంటాడు దేవుడు? పిల్లర్లు లేకపోతే భూమి ఆగుతుందా? మనం యేసు ప్రభు అనుకుంటే చిన్నవాడు అనుకుంటాం. దేవుడు 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 అనే పదం విని విని మనకేమవుతుంది అంటే అలవాటు అయిపోతుంది. లేకపోతే కొన్నిసార్లు చాలా మట్టుకు మనము వేరే విశ్వాసం నుండి యేసు ప్రభు దగ్గరికి వచ్చినాం కాబట్టి మనం అదే దేవుడు అనేసి కొన్నిసార్లు మన ఊహ ఆ విధంగా ఉంటూ ఉంటుంది. మొన్న ఒకరితో అన్నాను నేను, మా బంధువులలో ఒకరితోటి సువార్త పంచుకుంటూ ఒక రాయి తీసుకొని, ఇది వజ్రం అంటే నీవు నమ్ముతావా అనేసి అడిగిన. నమ్ముతావా? రాయిని తీసుకొని వజ్రం అంటే నమ్ముతారా? నమ్మరు కదా. లేకపోతే గోల్డ్ బంగారం అంటే నమ్ముతారా? నమ్మరు. పోనీ ఈ రాయి ఒక చెట్టును చేసింది అంటే నమ్ముతామా? రాయి చెట్టును చేసింది అంటే నమ్ముతామా? రాయి ఒక చేపను తీసుకొచ్చింది, ఇక్కడ మన మధ్యలోనికి జీవం లేని దానికి జీవం పోసింది అంటే నమ్ముతామా? నమ్మం. కానీ ఆ రాయికి కలరు పూసి కథం ఎవరైనా ఇది రాయి కాదు ఇది దేవుడు అంటే నమ్మాలి మనం. దేవుడు అంటే ఎవరంటే ఈ భూమికి ఆకాశానికి సృష్టికర్త, నిన్ను నిర్మించినటువంటి వాడు, నీకు ఊపిరిని నీకు జీవాన్ని కలుగజేసినటువంటి వాడు, సృష్టిలోని సమస్త మానవాళికి సమస్త జీవరాశులకు ఆధారమైనటువంటి వాడు దేవుడు. ఆ దేవుడు నిన్ను ప్రేమించొద్దు, నన్ను ప్రేమించొద్దు. కొన్నిసార్లు యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత మనం ఏమి అనుకుంటామంటే, నేను దేవునికి కానుకలు ఇస్తా కాబట్టి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రోజులలో యేసు ప్రభుని అత్యంత అవమానపరిచేటువంటి విషయాలలో ఇదొకటి. ఏంటి తెలుసా? నువ్వు దేవుడు నీకు ఇస్తాడు. అది మోసం. అదేంటిది? మోసం. దేవుడు నీ డబ్బులను తీసుకొని బిజినెస్ చేసి లాభం వచ్చిన తర్వాత నీకు వడ్డీతో పాటు ఇయ్యడు. వడ్డీతో పాటు నీకు ఇయ్యడు. వ్యాపారం చేసుకొని నీకు ఇయ్యడు. జ్ఞాని అయిన సొలొమోను ఏమంటాడంటే, మాకున్నదంతయు నీదే,
నీవు మాకు ఇచ్చిన దాంట్లో నుండి మేము మీకు ఇస్తున్నాం. ఇంకేమని ఉంటుంది? మొదట ఆయనకిచ్చిన వాడు ఎవడు అని ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుంది అంటే నీవు దేవునికి ఇయ్యి, దేవుడు నీకు ఇస్తాడు. అది ఏ విధంగా ఉంటుంది తెలుసా? మీరు మా ఇంటికి వస్తే నేను చికెన్ పెడతా. ఎందుకు? మీ ఇంటికి వచ్చినప్పుడు మటన్ పెడతారు కాబట్టి నేను చికెన్ పెడతా. ఎంత అవమానం! యేసు ప్రభు నీ కానుకల కోసం రాలే. యేసు ప్రభు నీకు ఉద్యోగం ఇవ్వడానికి రాలే. యేసు ప్రభు నీకు భూములు, జాగలు, కార్లు కొనడానికి, నీవు కార్లు కొంటావని రాలే. నీ కార్లు కొనియడానికి రాలే. ఆయన నీ పాపము తీసివేయడానికి వచ్చింది. నా పాపం కోసము చనిపోవడానికి వచ్చింది. మానవునికి ఉన్నటువంటి ప్రధానమైన సమస్య, ప్రపంచానికి ఉన్నటువంటి ప్రధానమైన సమస్య పాపం. ఆ పాపం తీసివేయడానికి వచ్చింది. ఆ పాపము నిన్ను నన్ను దేవునికి దూరం చేసింది. ఆ పాపము నిన్ను నన్ను దేవునికి కలవకుండా చేసింది. జీవితానికి అర్థమే లేకుండా చేసింది ఆ పాపం. అందుకే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అంటే అందులో నీవు ఉన్నావు, అందులో నేనున్నా. మనం నరకానికి వెళ్ళాలి ప్రియులారా. ఎక్కడికి వెళ్ళాలి? మనం నరకానికి వెళ్ళాలి. నరకం అంటే భయంకరమైనటువంటి అగ్నిగుండం. నరకం అంటే ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటికి రావడానికి వీలు లేకుండా రాత్రి పగలు యుగ యుగాలు దేవుని యొక్క కృప లేనటువంటి ఆ స్థలములో దేవుని శిక్షను, ఉగ్రతను మనం అనుభవించాలి. యేసు ప్రభు మంచివారి కోసం రాలే. యేసు ప్రభు ఎవరి కోసం రాలే? మంచివారి కోసం రాలే. నీవు నేను యేసు ప్రభుని నమ్ముకున్నామంటే మనం నీచులం కాబట్టి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరం మనం? ఒకవేళ నేను నీచురాలను కాదు అని నీవు నేను అనుకుంటే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలే. ఎవడైనాను నాలో పాపం లేదని చెప్పుకుని ఎడల వాడు అబద్ధీకుడు అని ఉంటుంది. ప్రియులారా, ఈ బైబిల్ గ్రంథముకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో తెలుసా? రెండంచుల వాడి అయిన ఖడ్గం కంటే పదునైంది ఇది. ఏంటిది? రెండంచుల వాడి అయిన ఖడ్గం కంటే నువ్వు పదునైంది. కత్తి చేసే అటువంటి పని ఏంటిది? కత్తి ఏం చేస్తుంది? కట్ చేస్తుంది కదా. అయ్యా, మన డిపార్ట్మెంట్ కొంచెం రెస్పాండ్ కావాలి, దయచేసి సమాధానం చెప్పాలి. ఏం కాదు. కత్తి పని ఏంటిది? కట్ చేసుడే. ఈ బైబిల్ గ్రంథం ఎప్పుడు కూడా మనల్ని కట్ చేసుకుంటూనే ఉంటుంది. ఈ బైబిల్ గ్రంథం ఏం చేస్తుంది? మనల్ని కట్ చేసుకుంటూనే ఉంటుంది. మనకి ఇష్టం ఉండదు, ఈ శరీరానికి ఇష్టం ఉండదు. అది మనం నీచులం. మనం ఎవరము? నేను మంచివాడిని అని చూపెట్టుకుంటాం కొన్నిసార్లు. నేను మంచివాడిని, నేను బాగా భక్తిపరుణ్ణి, నేను మంచివాడిని. మన స్థితి ఏంటిదంటే మనం నీచులం, దౌర్భాగ్యులం. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం నుండి చదువుకుందాం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో ఏకరీతిని జ్ఞానులైనను, లోకరీతిని జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని
ఇది మనం కౌంట్ చేయాలి. ఇది వాస్తవానికి నేను మీకు ఒకసారి ఇంతకుముందు మీతో పంచుకున్నాను, అయినా మంచిదే మనము జ్ఞాపకం చేసుకుందామా. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని మొదటిదెవరు వెర్రివారు. దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. నీచులైన వారిని ఏర్పాటు చేసుకోవడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది. ఒకవేళ నేను జ్ఞానిని, నా ఇంటి పేరు అది, నా కులం ఇది, నాకు ఇన్ని పైసలు ఉన్నాయి, నేను తగ్గించుకోను దేవుని దగ్గర, నేను పాపిని కాదు, లేకపోతే నేను అయినంత పాపిని కాదు, నేను ఆమంత పాపిని కాదు అని నీవు అనుకుంటే మనం ఇంకా కూడా ఆయన నమ్ముకోలేదు అని అర్థం. ఏ శరీరియు అంటే ఏం తెలుసా? నువ్వెవరివైనా కానీ ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత, అయ్యా దౌర్భాగ్యుణ్ణి కరుణించు, పాపిని ఆయన కృపచూపు అంటేనే ఆయన క్షమిస్తాడు. యేసు ప్రభు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చిండు. ఎందుకోసం వచ్చిండు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చునని వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ఎందుకోసం వచ్చిండు యేసు ప్రభు? యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు కుంటివారిని బాగు చేసిండు, అన్నం పెట్టిండు, చనిపోయిన వారిని లేపిండు. అవన్నీ కూడా ఆయన చేసిండు. కానీ అవన్నీ ఆయన చేసినప్పటికీ ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే పాపిని క్షమించాలి, పాపిని రక్షించాలి. ఏ విధంగా రక్షించిండు ఆయన? పరలోకంలోనే ఉండి నేను నిన్ను రక్షిస్తున్నా అల్లే, పరలోకంలోనే ఉండి నేను నీ కృప చూపుతున్నా, ఇగో నీ పాపాలు క్షమింపబడ్డాయి అనలేదు. ఆయన దాసుని స్వరూపము ధరించి ఆయన కన్యలో జన్మించాడు. ఎవరిలో జన్మించాడు యేసు ప్రభు? కన్యలో. ప్రపంచములో మహా అద్భుతమైనటువంటి జననం అది. అటువంటి జననము ఏ మనుష్యునికి ఎప్పుడైనా కలగలేదు, కలగబోదు. కేవలము యేసు ప్రభువుకు మాత్రమే అది సాధ్యం. ఏంటిది? ఒక కన్యలో జన్మించడం. ఆయన కన్యలో జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి ఏ పాపమును చేయనటువంటి ఆయన నీకోసం పాపిగా మార్చబడ్డాడు. నీకోసమే పాపిగా మార్చబడ్డాడు, నా కోసమే పాపిగా మార్చబడ్డాడు. దాని అర్థం ఏంటంటే, ఎప్పుడైనా మనం అబద్ధం మాట్లాడినామా, ఎప్పుడైనా దొంగతనం చేసినామా, ఎప్పుడైనా వ్యభిచారం చేసినామా, ఎప్పుడైనా మోసం చేసినామా, మన యొక్క పాపాన్ని యేసు ప్రభు ఏ పాపమును చేయనటువంటి వాడు మన పాపాన్ని తన మీద వేసుకొని మనకు బదులుగా ఆయన పాపిగా మార్చబడ్డాడు. అంటే పాపము చేయనటువంటి ఆయన మనము పాపం చేసింది తీసుకొని ఆ పాపాన్ని నేనే చేసినట్టుగా సిలువలో నీ కోసం నా కోసము ఆయన పాపిగా మార్చబడ్డాడు. అందుకోసం వచ్చింది యేసు ప్రభు. నీకు డబ్బులు ఇవ్వడానికి రాలే. అందుకే యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనంలో ఏం చదువుకున్నాం? నేను ఆయననని
అంటే ఎవరిని? నేను నీ పాపాన్ని క్షమించగలిగినటువంటి దేవుణ్ణని, నీ పాప భారాన్ని మోసినటువంటి దేవుని యొక్క కుమారుణ్ణని నీవు నమ్మకపోతే నీ పాపములోనే నీవు ఉండి నువ్వు చనిపోతావు. నువ్వు వేరే దేనికోసమైనా నువ్వు నమ్ముకోవచ్చు, అది నీ ఇష్టం. కానీ ఆయన చెప్పినటువంటి విధంగా, బైబిల్ గ్రంథం చెప్పినటువంటి విధంగా నీవు ఆయన నమ్ముకోకపోతే నీ పాపములోనే ఉండి నీవు మరణిస్తావు. దేవదూతలు ఏమని ప్రకటించాయి? మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. దేవదూత ఏమని ప్రకటిస్తుంది? ఎందుకోసం యేసు ప్రభు వస్తున్నాడు అనేసి ప్రకటిస్తుంది. అక్కడ రాయబడ్డది. ఆమె యోసేపుతో చెప్తుంది దూత, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే. ఇంకొక నామం లేదు, ఇంకొక మార్గం లేదు. నువ్వు డబ్బులు ఇచ్చి కొనేది కాదు ఇది. నీ పేరును బట్టో, నీ కులాన్ని బట్టో, నీకున్నటువంటి ఉద్యోగాన్ని బట్టో నీకు నాకు క్షమాపణ రాదు. కానీ ఆయన క్షమిస్తే మనం క్షమింపబడతాం. ఆయన క్షమించడానికి వచ్చిండు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ప్రియమైనటువంటిరా, మనం చనిపోవడం గ్యారంటీ. నీకు ఇష్టమున్నా నీకు ఇష్టం లేకపోయినా నీవు నేను చనిపోవాలి. ఎప్పుడో తెలియదు, కానీ తప్పదు. నీవు నేను చనిపోయిన తర్వాత ఏమవుతుందంటే మన శరీరం మట్టిలో మట్టి అయిపోతుంది. మన ఆత్మకు చావు లేదు కాబట్టి దేవుని యొక్క సింహాసనం ముందు నిలబడాలి. దేవుని యొక్క సింహాసనం ముందు రెండే గుంపులు ఉంటాయి. ఒకటి క్షమింపబడినటువంటి గుంపు, ఒకటి క్షమింపబడనటువంటి గుంపు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక తన యొక్క రక్తములో ప్రతి పాపాన్ని కడిగి మనలను పవిత్రులనుగా చేస్తున్నాడు. మన పాపములను మనం ఒప్పుకోవాలి. అంటే ఏంటిది? యేసు ప్రభువా, నిజముగా నేను పాపిని అని మనము హృదయపూర్వకంగా ఒప్పుకొని నోటితో ఆయనను వేడుకున్నట్లయితే, అయ్యా నా పాపాన్ని క్షమించవా అని మనం ఆయనను వేడుకున్నట్లయితే, మన పాపాన్ని కడిగి మనలను శుద్ధులుగా చేసి మన పాపాన్ని అంతటిని మరిచిపోయి నరకాన్ని తప్పించి ఆ పరలోకాన్ని బహుమానంగా ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు శరీర రీతిగా ఈ లోకానికి వచ్చి ఆయన సిలువలో చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి 3వ రోజున లేచాడు. ప్రశ్న ఏంటంటే, మనం ఆయన నమ్మినమా లేదా? యేసు ప్రభువుని నమ్మడం అంటే ఏంటి? యేసు ప్రభువుని నమ్మడం అంటే ఏంటి? ఏం చేయాలి? నువ్వు ఉన్న దగ్గరనే, నువ్వెక్కడికో వెళ్ళాల్సిన పని లేదు, ఆయనకు నువ్వేదో చేయాల్సిన పని లేదు. ఉన్న దగ్గరనే నువ్వు నిల్చున్నా, నువ్వు కూర్చున్నా, ఈ మాటలు ఎవరు వింటున్నా, అయ్యా యేసు ప్రభువా
నువ్వు పాపులను రక్షించడానికి వచ్చినవాట, నేను పాపిని, నన్ను రక్షించు అని నీవు వేడుకుంటే ఇదే క్షణములో నీ పాపాన్ని క్షమించే దేవుడు యేసు ప్రభు. అందుకోసమే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చాడు, నిన్ను క్షమించడానికి, నీ పాపాన్ని మోయడానికి. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చిండు. మరే నామములో మానవునికి పాప క్షమాపణ లేదు, మరే నామములో మానవుడు నరకాన్ని తప్పించుకోలేడు. కానీ కేవలం యేసు నామంలో మాత్రమే మానవునికి పాప క్షమాపణ, మానవునికి దేవునితో సంబంధము. లేదు అక్కడికి వేరే దగ్గరికి వెళ్తే నాకు పాప క్షమాపణ ఉందని ఎవరో చెప్పారు, నేను నమ్ముతున్నా అంటే నీవు నీ ఇష్టానుసారంగా నమ్మడానికి నీకు స్వేచ్ఛ ఉంది. కానీ యేసు ప్రభు ఎప్పుడునూ అబద్ధం ఆడనటువంటి యేసు ప్రభు, ఎప్పుడునూ నీతే మాట్లాడినటువంటి యేసు ప్రభు, ఎప్పుడూ సత్యంగా జీవించినటువంటి యేసు ప్రభు ఏమన్నాడంటే, నేను ఆయననని, నేనెవరిని, పాప భారమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లనని, నీ పాపము కోసం చనిపోయి తిరిగి లేచినానని నీవు నమ్మకపోతే మీ పాపములోనే మీరుండి మీరు నశించెదరు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి స్నేహితులారా, యేసు ప్రభు ఎవరు? ఆయన సృష్టికర్త, నీ ఊపిరికి ఆధారమైనటువంటి వాడు, మన బ్రతుకుకు ఆధారమైనటువంటి వాడు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అంటే, ఆయన తన వారి దగ్గరకు వచ్చిండు, తన ప్రజల దగ్గరకు వచ్చిండు, కానీ ఆయన ప్రజలు ఆయనను తృణీకరించిండు. ఎందుకు తృణీకరించిండు? వారు కోరుకున్న విధంగా ఆయన రాలే. ఎందుకు యేసు ప్రభుని వాళ్ళు అద్దన్నారు? ఆయన సామాన్యునిగా దాసునిగా వచ్చిండు కాబట్టి నువ్వు వద్దు, మాకు ఈ విధంగా వస్తే వద్దు. ఏ విధంగా రావాలి? కిరీటం వేసుకోవాలి, గుర్రాల మీద, రథాల మీద, నీ వెనుక నీ ముందు బలము బలగము ఇవన్నీ ఉండి అందరు జై కొడతా అంటే ఆ విధంగా చూడాలనుకున్నాం. కానీ నువ్వు సామాన్యమైన బట్టలు వేసుకొని మాలాగనే నువ్వు ఒక్కనిగా వస్తే నువ్వు మాకెందుకు అనేసి ఆయనను తృణీకరించింది. కొంతమంది యేసు ప్రభు సిలువ మీద ఉంటే, నువ్వు సిలువ మీద చనిపోతేనే మేము మిమ్మల్ని నమ్ముకోం, నువ్వు దిగి వస్తే, నువ్వు అక్కడి నుండి దిగి వస్తే నమ్ముకుంటావు, మేము కోరుకున్న విధంగా నువ్వు ఉంటే నిన్ను నమ్ముకుంటావు, లేకపోతే వద్దు. కానీ యేసు ప్రభు ఏమన్నాడు? నేనే మార్గం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నా ద్వారా తప్ప ఎవడునూ పరలోకానికి చేరలేడు. ఏ పాపమును ఆయన, బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, ఆయనను నలగొట్టుటకు యెహోవాకి ఇష్టమాయను. ఆయన ఎందుకోసం నలగొట్టబడ్డాడు? నీకోసమే, నా కోసమే ప్రియులారా. ఆయన మీద ఉమ్మి వేసిన ఆయన భరించిండు. ఎందుకు? మా కోసం, మన కోసం. వాస్తవానికి మనల్ని నరకానికి పంపిస్తే అయిపోయేది. మనల్ని నరకానికి పంపించిన ఆయన నీతిమంతుడే, న్యాయవంతుడే. కానీ నిన్ను నన్ను ప్రేమించడానికి ఆయన తీర్మానం చేసుకొని నీ నా స్థానాన్ని తీసుకొని ఏ పాపమును చేయనటువంటి ఆయన మన పాపముల కోసం చనిపోయాడు. ఆయన సిలువలో చనిపోయినప్పుడు జరిగింది ఏంటంటే ప్రియులారా, ఆయన మన పాపాన్ని తీసుకొని తన నీతిని మనకిచ్చాడు అని అర్థం. ఎందుకు? మన సొంత నీతి ద్వారా, సొంత క్రియల ద్వారా
మనం ఎప్పుడు కూడా పరలోకానికి చేరుకోలేం. కాబట్టి మన యొక్క క్రియలను తను తీసుకొని వాటికి రావాల్సినటువంటి శిక్షను ఆయనే భరించి తన నీతిని మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆయన ద్వారా, ఆయన నామములో మనం పరలోకానికి వెళ్ళగలుగుతాం. ఒక్క మాటలో చెప్పాలంటే, యేసు ప్రభువా, నాదేం లేదు నాయన, అంత నీదే అని నీవు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే నీవు క్షమింపబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్షమాపణకు మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, మనం ఎవరినో బ్రతిమలాడాల్సిన అవసరం లేదు. నీ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి నీవు జ్ఞాపకం చేసుకుంటే, స్మరణకు తెచ్చుకుంటే, అయ్యా నువ్వు చెప్పినటువంటి విధానముగా నేను నిన్ను నమ్ముకుంటున్నా, నన్ను క్షమించు, నీవు తప్ప వేరొక దేవుడు లేడు, నీవు తప్ప నాకు వేరే ఆశ్రయం లేదు నాయనా, నన్ను నీవు నరకానికి పంపించినా పర్లేదు, కానీ నీ పాదాలను మాత్రము వదిలిపెట్టను నేను అన్నదే నిజమైన విశ్వాసం. చూడండి, తిమోతిలోకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. నా సువార్త ప్రకారము దావీదు సంతానంలో పుట్టి చాలు. అపోస్తులుడైన పౌలు ప్రకటించిన సువార్త ఏంటంటే, నా సువార్త ప్రకారము దావీదు సంతానంలో పుట్టి మృతులలో నుండి యేసు ప్రభు లేచాడు. ఆయన నువ్వు జ్ఞాపకం చేసుకో. మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? అనేక సార్లు అనవసరమైనటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటుంటాం. ప్రియులారా, నేను ముగిస్తూ ఉన్నాను, అయిపోయింది. నువ్వు ఇప్పటి వరకు ఒకవేళ యేసు ప్రభువుని నమ్ముకోకపోతే, ఒకవేళ ఈ రీతిగా నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోకపోతే, నువ్వు వేరే దానికోసం యేసు ప్రభువుని నమ్ముకుంటే, దయచేసి ఈ రోజున నీవు నేను గ్రహించాల్సింది ఏంటంటే, ఆయన చెప్పినటువంటి విధంగా ఆయన మన పాపముల కోసం చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. నా పాపాన్ని క్షమించగలగడానికి ఆయన ఒక మార్గాన్ని తయారు చేశాడు, సృష్టించాడు. దాన్ని మాత్రమే నేను వెంబడించాలి. అదేంటంటే, ఆయన దేవుడై ఉండి నా కోసము రక్తమాంసాలు గలవాడిగా కన్యలో జన్మించి ఏ పాపము చేయనటువంటి ఆయన నా కోసం సిలువలో పాపిగా మార్చబడ్డాడు. దీన్ని లోతుగా ధ్యానించాలి ప్రియులారా. పాపిగా మార్చబడ్డాడు ఆయన. నేను దొంగను కానీ నా కోసం ఆయన దొంగగా మార్చబడ్డాడు. నేను వ్యభిచారిని కానీ నా కోసం ఆయన వ్యభిచారిగా మార్చబడ్డాడు. నేను అబద్ధీకుని కానీ నా కోసం ఆయన అబద్ధీకునిగా మార్చబడ్డాడు. అందుకోసం వచ్చింది యేసు ప్రభు. అందుకోసం నమ్ముకోవాలి మనం. నువ్వు ఇప్పటి వరకు వేరే రీతిగా ఆయన నమ్ముకుంటే, దయచేసి ఆయన చెప్పిన విధంగా నేను నమ్ముకోవాలని నేను మిమ్మల్ని మనవి చేస్తూ ఉన్నాను. ఒకవేళ ఆయన నమ్ముకోకుండా ఇంకా ఉన్నట్లయితే, ఈయన ఒక దేవుడు అనేసి నువ్వు అనుకుంటున్నట్లయితే, దయచేసి యేసు ప్రభు గురించి ఆలోచన చేయండి. ఆయన నిజమైనటువంటి దేవుడు, ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయనకు సాటి అయినటువంటి మరొకడు ఎవడు కూడా ఈ ప్రపంచంలో లేడు. ఒకవేళ నువ్వు ఎప్పటికే యేసు ప్రభు నమ్ముకున్నట్లయితే, ఈ సువార్తను నువ్వు ప్రకటించకుండా మనల్ని ఏది అడ్డుకుంటుందో మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇంతకుముందు నేను ముగించడానికంటే ఇంతకుముందు చెప్పినటువంటి మాటే, ఒకవేళ మన దగ్గరలో ఏదైనా ఒక బిల్డింగ్ కాలిపోతూ ఉందనుకోండి,
నేను చూస్తూ వట్టిగానే ఉన్నా అక్కడ, మీకేమనిపిస్తుంది? సడన్గా మీరు ఎక్కడి నుండి వచ్చిండు, నేను అక్కడనే ఉన్నా, బిల్డింగ్ కాలిపోతుంది, ఫైర్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేయట్లేదు, స్మార్ట్ ఫోన్ ఉన్నది కానీ ఫోను చేయట్లేదు, మీరు సడన్గా వచ్చిండు. మీరు బయట కనకపోయినా కానీ మీరు ఏమంటారంటే, మనుషులన్న తన మైండు పనిచేస్తలేదు, ఈయన అటు పంపించాల్సింది ఎర్రగడ్డకు. ఎందుకంటే మనిషి అన్నటువంటి వానికి ఉండాల్సినటువంటి లక్షణము నాకు లేదు. ఒకవేళ నీవు యేసు ప్రభువుని నమ్ముకొని ఇంకా కనుక నీవు నేను సువార్త చెప్పకుండా మనం వట్టిగానే కూర్చుండి సీరియళ్ళు, సినిమాలు, క్రికెట్లు, రేవంత్ రెడ్డిని కేసీఆర్ తిట్టుడు, కేసీఆర్ని రేవంత్ రెడ్డి తిట్టుడు, ఇవన్నీ చూసుకుంటా మన బంధువులు, మన రక్త సంబంధీకులు దేవుణ్ణి నమ్ముకోకుండా చనిపోయి నరకానికి వెళ్తున్నామంటే మన మైండ్ కరెక్ట్ లేదు అని అర్థం. అంతకంటే పెద్ద ప్రశ్న ఏంటిదంటే, మనం నిజముగా ఆయన నమ్ముకున్నామా లేదా? నిజముగా మనం ఆయన నమ్ముకున్నామా లేదా? బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, కొంతమంది నన్ను అగ్నిలో నుండి లాగినట్టు లాగుడి. మీరు చెప్తలేరంటే మీరు సరిగా బైబిల్ చదువుతలేరు అని అర్థం. అంత్య దినాలలో ఉన్నాం. దీన్ని చదవడం, నీవు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అని చెప్పడానికి అత్యంత పెద్ద రుజువు ఏంటిదంటే, నిజమైన రుజువు ఏంటిదంటే, నీకు నాకు తెలియకుండానే దీన్ని చదవాలని మన ప్రాణం కొట్టుకుంటూ ఉంటుంది. నాకు ముగ్గురు ఆడపిల్లలు. నా కూతురుతోటి మాట్లాడమని నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. నా కూతురు కనుక నన్ను ప్రేమిస్తే నాతోటి మాట్లాడమని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు నీ పాపాలను క్షమించిన తర్వాత కూడా నీకు ఆయన మాటలను చదవాలి అనిపిస్తలేదు అంటే నీవు ఆయన నమ్ముకోలేదు అని అర్థం. ఎందుకంటే నమ్ముకుంటే కొట్టుకుంటుంది కదా ప్రాణం. యేసు ప్రభు ఏమన్నాడు? మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ. ఆ మాటలను చదవకుండా నేను బ్రతుకుతా అనేసి అన్నమంటే గర్వం. అన్నిటికీ టైం ఉంటుంది మనకు, దీన్ని చదవడానికి టైం ఉండదు. దీన్ని చదివి దీన్ని హృదయంలో ఉంచుకుంటే హృదయం నిండిన దానితోటి నోరు మాట్లాడుతుంది. ఇది వాడడం తగ్గించాలి, ఈ పేజీలు తిప్పడం నేర్చుకోవాలి. క్రైస్తవత్వము నవ్వుల పాలు కావడానికి గల కారణం ఏంటిదంటే, ఇది సరైనటువంటి విధంగా బోధించబడకపోవడము, ఇది సరైనటువంటి విధంగా చదవకపోవడము, ఇది కరెక్ట్గా నమ్మేటువంటి విధంగా మనం నమ్మకపోవడం. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, ప్రేమగలిగిన యేసయ్య మీకు వందనాలు. ఏ యోగ్యత లేని నాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మీ నామాన్ని స్తుతిస్తూ, మీ వాక్యాన్ని నమ్మడానికి, మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇస్తున్నటువంటి అవకాశాన్ని మేము సద్వినియోగపరచుకోనకుండా అనేకసార్లు అజ్ఞానుల వలె ఈ లోకంలో బ్రతుకుతున్నాం. నాయన క్షమించండి. మిమ్మల్ని ప్రేమించడానికి, మీరు చెప్పిన విధంగా మిమ్మల్ని నమ్ముకోవడానికి పరిశుద్ధాత్మదేవ మాలో కార్యం చేయమని వందనాలు చెల్లిస్తూ సేవకులను సంఘాన్ని దీవించమని యేసు నామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్.